ఇక మనము దీంట్లో 17th రోజు జరిగినటువంటి తెలుగు బిట్స్ అనేది చూద్దామండి ఈ వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక మనకి తెలుగులో మొత్తం 24 బిట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. 24 కంటెంట్కి ఉంటాయి, మిగతా 6 బిట్స్ అనేటివి మెథడాలజీ అయితే ఉంటాయండి. ఇది 17th రోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపరు. ఈ మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ఇనిషియల్ కీ అనేది విడుదలైంది కదా, ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఏ క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది మనకి ఇనిషియల్ కీ అండి. ఈ కీలో ఉన్నటువంటి మీ ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక క్రింది పద్యాన్ని చదవడండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే గాదు తండ్రి గుణములు జరుచున్. చెరుకు తుదవెన్ను పుట్టిన చెరుకున తీపెల్ల చెరచు సిద్ధం సుమతి. ఇది మనకి 7th క్లాస్ లెసన్ నుంచి రావడం అయితే జరిగింది. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మనకి క్వశ్చన్స్ కూడా 5 క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. పద్యం ఇచ్చి ఎవ్రీ సెషన్లో మనకి ఒక పద్యం ఒక గద్యం అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ పద్యంలో సంబోధన ఏమిటి అంటే సుమతి అనేది సంబోధన. క్రింది పద్యంలో చివర అనే ఏ అర్థంలో వాడిన పదం ఏమిటి? చివర అంటే తుద అనే అర్థాన్ని వాడారు. క్రింది వాటిలో ఏ పదం 2 పదాల కలయికతో ఏర్పడింది? 2 పదాల కలయికతో ఏర్పడింది ఏంటి? తీపెల్ల, తీపి ప్లస్ ఎల్లా అనేది అయితే వస్తుంది. 2 పదాలు తీపి ఎల్లా అనేది. ఈ పద్యం ప్రకారము వెన్ను వలన కలిగే పరిణామం ఏమిటి? చెరుకు తీపి చెడుతుంది. నెక్స్ట్ మనకి గద్యం అయితే ఇచ్చారు. ఈ గద్యంలో మనకి 3 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. గద్యం అయితే చదవండి. గణపతి దేవుడికి సంబంధించిన గద్యం ఇచ్చారు. గణపతి దేవుడు చాలా శక్తి సంపన్నుడు. అతడు రాజ్యపాలన చేసిన అన్ని రోజులు సామంతులు అణిగిమణిగి ఉన్నారు. రాజ్యానికి శత్రుభయం లేకుండా స్థిరమైన పాలన ఉండేది. అతడంటే ప్రజలకు అభిమానము, భయము, భక్తి ఉండేవి. మంత్రుల సలహాలు, సామంతుల అభిప్రాయాలు. మంత్రులతో ఏం చేస్తాడు? సలహాలు తీసుకుంటాడు. సామంతులతో అభిప్రాయాలు తెలుసుకొని అభిప్రాయాలకు విలువనిచ్చి రాజ్యపాలన చేసినటువంటి గణపతి దేవుడు వృద్ధాప్యం వలన రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనలో పడి మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తెలుసుకున్నాడు. ఈ గద్యం ప్రకారం పరిపాలన చేస్తున్న వాది ఎవరు? గణపతి దేవుడు. రుద్రమదేవి పట్టాభిషేకానికి కారణం ఏమిటి? వృద్ధుడు అయి ఉండడము, రాజు వృద్ధుడు అయి ఉండడం వలన. ఎవరి పాలన సామంతులు అణిగిమణిగి ఉన్నారు? గణపతి దేవుని పాలనా కాలంలో. భయము, భక్తి అనేవి ఎవరికి ఉంటాయి? భయము, భక్తి అనేటివి సామంతులు ప్రజలకు ఉంటాయి. ఇక మనకి 3 క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ మనకి ప్రకృతులు, వికృతులు వాటి గురించి అయితే వచ్చాయి. సంధ్య అనేది వికృతి. ద్రవ్యాదులను ధరించునది అనే వృత్పత్యార్థము ఉన్న పదం ఏమిటి? ద్రవ్యాదులను ధరించునది అనేది వసుధ, భూమి. అడవికి రాజు హరతు. ఈ వాక్యంలో హరితు అనంటే సింహము. సదనము, నివాసము అనే పర్యాయ పదాలకు అర్థము ఇల్లు. తిప్పక అనే ఉన్నటువంటి పరుషం ఏది? ఇక్కడ మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయండి. తిప్పక అనేది ఇక్కడ పరుషాలకు సంబంధించి పరుషం ఏది అనేది అడిగారు. ఈ క్వశ్చన్ అనేది ఈ 3 ఆప్షన్స్ ఎవరైతే పెట్టారో మీరందరికీ కూడా ఒక 1 మార్క్ అనేది రావడం అయితే జరుగుతుంది. రమణ పాట గంగా ప్రవాహమైపోయింది. ఈ వాక్యంలో స్త్రీలింగ పదం కానిది ఏది అని అయితే అడిగారు. కానిది ఏది అన్నారు? పాట. ఓయి అనేది ఏమిటి? ఓయి అనేది సంబోధనార్థక ప్రథమ విభక్తికి సంబంధించింది. క్రింది వానిలో అవ్యయము అంటే అమ్మో అనేది అవ్యయము. ముగ్ధ అనే పదం ద్విత్వాక్షర ధ్వని.
ముగ్ధ అనేది ద్విత్వాక్షర ధని అనేది కాదు. మనకి ఇక్కడ సంయుక్తాక్షరం, ఇది ద్విత్వాక్షరం అయితే కాదు. అర్థవంతమైనటువంటి రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? మనకి అర్థవంతమైనటువంటి రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని సమాసము అని అంటారు. పొట్లపల్లి రామారావు జన్మించిన గ్రామం ఏమిటి? తాటికాయల పల్లి. బసవ పురాణాన్ని రచించింది పాల్కురి సోమనాథుడు. నారాయణ అనే మకుటంతో కలిగినటువంటి శతకం ఏమిటి? పోతన రచించాడు నారాయణ శతకాన్ని. గొల్ల సద్దులు అనేది ఏ రూపము? జానపద కళారూపము. భాగవతం ఆ యక్షగానం ఉన్నటువంటి రెండు ఒకటే. ఈ వాక్యం ఏమిటి? సరి అయినది. మొట్టమొదటిసారి తెలంగాణలో ఏ గ్రామంలో బొగ్గు బయటపడింది? మనకి ఇల్లుందులలో బొగ్గు బయటపడింది. ప్రాథమిక స్థాయి తెలుగు భాషా బోధనకు అనుకూలమైనటువంటి ఇతివృత్తం ఏమిటి? కుటుంబము. ఉత్తమ తెలుగు భాషా బోధనా తరగతి గదిని గుర్తించండి. ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి అంశం మీద విద్యార్థులు జట్లుగా ఏర్పడి చర్చను నిర్వహించడము. మన భారతదేశంలోని కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించిన కమిటీ ఏమిటి? కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు సరైన వాటిని గుర్తించండి. మనకి 3 కరెక్ట్. పాఠశాల సమాజం మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడం, పాఠశాలకు అవసరమైనటువంటి ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేసుకోవడం, అదేవిధంగా పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. కేవలం శ్రవ్య బోధనోపకరణాలు ఏమిటి? శ్రవ్యం అంటే వినేటివి కాబట్టి రేడియో, టేప్ రికార్డర్. బహుళైచ్ఛిక ప్రశ్నలు పరిమితులను సరి అయిన వాటిని గుర్తించండి. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో నైపుణ్యాలు, వినియోగము, భావ ప్రకటనకు తావు ఉంటుంది. ఊహించిన జవాబు ఎంపిక చేసే అవకాశం అసలే ఉండదు. ఇది కాదు. కాపీ చేయడానికి వీలుగా ఉంటుంది. గుడ్డిగా గుర్తించే వీలుంటుంది. యాంత్రిక పునఃస్మరణకు తావు ఉంటుంది. ఇవి రెండు కూడా సరైన సమాధానాలు. ఇంతటితో మనకి తెలుగు క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. తెలుగులో మనకి ఇప్పటిదాకా వచ్చినటువంటి 30 క్వశ్చన్స్లో మీరు చదవాల్సినవి ఎక్కువగా మనకి గ్రామరు బ్యాక్ సైడ్ గ్రామర్ ఎక్కువగా వచ్చింది. కవి పరిచయాలు, కవి యొక్క గ్రామం అయితే అడిగారు. కవి యొక్క రచనలు, శతకానికి సంబంధించింది ఒక బిట్ అయితే ఉంటుంది. పద్యం ఉంటుంది, గద్యం ఉంటుంది. మొత్తం అక్కడే మీకు 10 మార్క్స్ అనేది రావడమే జరుగుతుంది. మీరు తెలుగులో 30కి 30 అనేది క్వశ్చన్స్ అనేది మీకు ఆన్సర్ చేయొచ్చు. మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే మీరు తెలుగు బాగా చదవండి. ఇంగ్లీష్ విషయానికి వస్తే కూడా ఇంగ్లీష్లో కూడా మనకి 26 క్వశ్చన్స్ అనేది కంటెంట్ ఉంటాయి. అంటే గ్రామరే. మిగతా 4 బిట్స్ మాత్రము ఇక్కడ మనకి ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఇచ్చారు. రీడింగ్ కాంప్రిహెన్షన్ చదవండి. చదివిన తర్వాత క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇవనేది అందరికీ కామన్ కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ అనేది ఒకటే పేపర్గా మీకు అందించడం అయితే జరుగుతుంది. ముందు కాంప్రిహెన్షన్ చదవండి. కాంప్రిహెన్షన్ తర్వాత ఈ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక మనకి ఇక్కడ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే అడిగారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద కంప్లీట్ ద సెంటెన్స్ అనేది అయితే ఇచ్చారు. ఇక్కడ 2 అనేది మనకి ఇక్కడ ఆప్షన్. We are looking forward to good rains this year. Choose the correct punctuated sentence. Punctuated sentence అడిగారు. They said we have won the match. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అడిగారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మిస్టర్ వైభవ్ సెడ్ టు మీ ఐ బ్రాట్ ఏ గిఫ్ట్ ఫర్ యూ. ఇక్కడ మిస్టర్ వైభవ్ టోల్డ్ మీ దట్ హీ షెడ్ బ్రాట్ ఏ గిఫ్ట్ ఫర్ మీ. అరేంజ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మీనింగ్ ఉండేటట్టు ఈ ఉన్నటువంటి సెంటెన్స్ని అరేంజ్ చేయమని అడిగారు. ఇక్కడ PTQRS అనేది ఇక్కడ ఎర్రర్ ఉన్న దాన్ని గుర్తించమని అయితే అడుగుతున్నారు. ఎర్రర్ ఉన్న పార్ట్ ఏది అని. మనకి ఎర్రర్ ఉన్న పార్ట్ అనేది D పార్ట్. ఫర్ హెల్త్ అనేది ఇక 71 క్వశ్చన్.
ఇందులో మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది అడిగారు. సక్సెస్ డిపెండ్ ఆన్ వ్యూయింగ్ ఈవెన్ స్మాల్ టాస్క్ విత్ ఏ బ్రాడ్ లుకింగ్. అప్రోప్రియేట్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అని అడుగుతారు, ప్యాసివ్ వాయిస్ అనేది అడుగుతారు. అండ్ ఎల్డర్ సిస్టర్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి మనకి బై అనేది రావడం అయితే జరుగుతుంది. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై మై ఎల్డర్ సిస్టర్. డోంట్ డిపెండ్ ఆన్ హిమ్ యాజ్ హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ది ఇడియం. ఇడియం నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. Choose the correct option. Complete sentence. We waited dash it stopped raining until. Children should learn to live in harmony with others. హార్మోనీ అనేది కాన్ఫ్లిక్ట్. ఈట్ డాష్ యూ విల్ డై. చూస్ ద సెంటెన్స్ కరెక్ట్ ఆప్షన్. ఆర్ ఎల్స్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. We went there last week. లాస్ట్ వీక్ అన్నారు కాబట్టి డిడెంట్ we. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. The thief had dashed the sense before the police arrived. Failed. Correct option. She earns 1 lakh rupees. She earns 1 lakh rupees a year. Read the following two sentences. Only one sentence is the correct. The boy slept on the road and hurt. కరెక్ట్ సెంటెన్స్ పెట్టమన్నారు. హిమ్సెల్ఫ్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. The union decided to the dash the strike. Call off. Florist. Identify the English formative tool for the class 5th Telangana State Board project work. ఇక మనకి మెథడాలజీకి సంబంధించినది టోటల్ ఫిజికల్లీ రెస్పాన్స్ మెథడ్. ఇక్కడ పిక్చర్, డిక్షనరీస్. కరెక్ట్ ఆప్షన్ అనేది 88కి సంబంధించి. లాంగ్వేజ్ యాక్టివిటీ రైటింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్కి సంబంధించి స్టోరీ నారగేటివ్. ఇవన్నీ మనకి సంబంధించినటువంటి మొత్తం ఇంగ్లీషు 30 క్వశ్చన్స్. మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి తెలుగు కంటెంట్ మెథడాలజీ క్వశ్చన్స్ అయితే చూసారు కదా. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. రేపు డిఎస్సికి కూడా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మీరు రాసిన వాళ్ళు నెక్స్ట్ మీరు 16th రోజు రాసిన వాళ్ళు 18th రోజు రాసిన వాళ్ళు కూడా ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు మీ పేపర్ కాకుండా ఈ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, హార్డ్గా వచ్చాయా, ఈజీగా వచ్చాయా అనేది చెక్ చేయండి. మనకి నార్మలైజేషన్ మెథడ్ అనేది లేదు కాబట్టి మీకు అందరికీ కూడా క్వశ్చన్స్కి ఆల్ మార్క్స్ అనేది వస్తాయి. ఇందులో మనకి ఒక తెలుగులో ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. అన్ని ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఏ, బి, డి ఆప్షన్ పెట్టారో వాళ్ళకి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. మీకు మంచి స్కోర్ తెచ్చుకుంటే ఇందులో నుంచి టెట్లో నుంచి మనకి డిఎస్సికి 20% వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవుతామండి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మీరందరూ కూడా డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక టెట్ డిఎస్కి సంబంధించి సెట్ నెట్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్లో ఉంటుంది. ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.